ఈ కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుంది. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. 120 రకాల లేబర్ యాక్ట్లను తీసేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చేసి కార్మికుల జీవితాల మీద ఆటలాడుకుంటుంది. 100 మంది 500 మంది కార్మికులు సంతకాలు పెడితే వాళ్ళకు యూనియన్ కావడం, అది కూడా కంపెనీ యాజమాన్యం పర్మిషన్ ఇస్తేనే సంఘం పెట్టుకునే అవకాశం ఉండడం. ఇదెక్క న్యాయం? కార్మికుల స్వేచ్ఛను హరించినట్టు కదా. ఈఎస్ఐ లేదు, వాళ్ళ బీమా లేదు, అసలు ఆ కార్మికునికి సెలవు ఉందో లేదో తెలియదు. ఒక్కొక్క కంపెనీలో జహీరాబాదు, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ జోన్ అంటారు. ఈ దేశంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చిన కార్మికులు ఇక్కడ పొట్ట చేత పట్టుకొని వచ్చి బతుకుతూ ఉంటారు. అందులో ఎవరు చచ్చింది తెలియదు, ఎవరి అనారోగ్యం ఖరాబ్ అయింది తెలియదు. ఓ సిగాచ్ అనే ఫ్యాక్టరీలో 40-30 మంది కాలిపోయి చనిపోతే ₹1 కోటి చొప్పున పరిహారం ఇస్తున్నది గవర్నమెంట్. కానీ 30-40 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నది. ఇంకా కొంతమంది పేర్లు తెలియక వాళ్లకు అనా పైస కూడా చెల్లలేదు. అంటే ఒక కార్మికుడు బూడిదైపోతే, ఒక కార్మికుడు చనిపోతే అతనికి ₹1 కోటి ఇస్తామన్న ఈ గవర్నమెంట్ ఆ కంపెనీ ఓనర్ కూడా ₹1 కోటి ఇస్తాడు. ఆ సిగాచి ఫ్యాక్టరీ ఓనర్ మరి ఎక్కడ పోయిండు? అరెస్ట్ చేసి జైలు పోయిండు వచ్చిండు. అంతేనా? మరి ఇది ఎట్లా పరిష్కారం? కార్మిక హక్కులకు నిబంధనలకి చెల్లుచీడి అవుతా ఉన్నది కదా. అందుకే తస్మాత్ జాగ్రత్త కార్మికులారా, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పోతా ఉన్నాయి. పనికి తగ్గ వేతనం రావట్లేదు, సమాన పనికి సమాన వేతనం అందడం లేదు. అసంఘటిత కార్మికుల పరిస్థితి ఒక రకంగా ఉంటే సంఘటిత కార్మికుల పరిస్థితి ఒక రకంగా ఉంది. కాంట్రాక్ట్ లేబర్లుగా పనిచేస్తా ఉన్నాం, పేరుకే ఉద్యోగం. మరి అదే ప్రభుత్వ ఉద్యోగితో చేసే అంత సమానంగా పనిచేస్తా ఉన్నాం, కానీ పేరుకే ఉద్యోగం ఉంది. కానీ అందులో ఎలాంటి మనకు ప్రభుత్వానికి వర్తించేటువంటి ఏమి మన ఫలితాలు రిజల్ట్స్ రావట్లేదు, అంటే బెనిఫిట్స్ రావట్లేదు. ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం! ఈ వర్కింగ్ కార్మికుడిగా, లేబర్గా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళకు వచ్చేటువంటి ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావట్లేదు. ఇది చాలా దారుణం కదా. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, కార్మిక హక్కులను కాపాడాలి. కార్మికుడు లేనిది దేశం లేదు. ఉత్పత్తి కులంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్మికులు ఈ దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, నిర్మాణ రంగం కావచ్చు, ఉత్పత్తి రంగం కావచ్చు, అట్లాగే పారిశుద్ధ్య రంగం కావచ్చు, ఆరోగ్య రంగం కావచ్చు, ప్రతి దాంట్లో కార్మికుడు లేని ఈ దేశం లేదు, ఈ ప్రపంచం లేదు. అందుకే కార్మికుల యొక్క హక్కులను మొదటగా కాపాడాలి. అందుకే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లేబర్ కోడ్లను ఎత్తివేసి ఈ కఠినమైన చట్టాలను ఈ యొక్క వాళ్ళకు అనుకూలమైనటువంటి యాజమాన్యానికి, కంపెనీలకి, క్యాపిటలిస్టులకి, పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి చట్టాల్ని తొలగించి ఒక సామాన్య కార్మికుడు రెక్కలే ఆస్తిగా బతికే ఒక ప్రాలిటేరియట్ అయినటువంటి కార్మికునికి లాభం జరిగేటువంటి చట్టాల్ని రూపొందించాలని మీ గవర్నమెంట్ మేము కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని మేము అప్పీల్ చేస్తా ఉన్నాం, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్మికుడు అంటే ఏంటండి? 4 మెతుకులు నోట్లో పోవడానికి అతను ఎంత కష్టపడితే ఈరోజు కూరగాయల ధరలు పెరిగాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, గ్యాస్ ధర పెరిగింది. ఎటు పోయినా చేతిలో 500,000 ఏంది కుదరట్లేదు. కానీ అతనికి వచ్చే కూలీ రేటు పెరిగిందా అని గవర్నమెంట్ ఎందుకు ఆలోచించదు? ప్రభుత్వం అంటే ఏంటిది? తండ్రితో సమానం. ఈ దేశ ప్రధానమంత్రి కావచ్చు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, భగవంతుడితో సమానం ఈ ప్రజలకి. మరి అటువంటి ఈ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు తన బిడ్డల గురించి, తన దేశంలో, తన రాష్ట్రంలో ఉన్న మరి పాలితులైనటువంటి ఈ పేదల గురించి ఆలోచించాలి కదా. మరి ప్రతి వ్యక్తి అన్నము లేక, ఆనందం లేక బతుకుతున్న ఈ కార్మికుల గురించి ఎవరో ఆలోచించాలి? అధికారంలో ఉన్న మరి పాలితుడే కదా, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కదా. అందుకే ఈ ధర్మ సమాజ్ పార్టీ ద్వారా మేము ధర్మ కార్మిక యూనియన్ ద్వారా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ట్రేడ్ యూనియన్లలో కూడా అగ్రకుల పాలన వ్యవస్థనే ఉంది. వాళ్ళే చెల్లుసీట్ అవుతా ఉన్నారు. ఆ ఎన్నికల్లో కూడా వాళ్ళే గెలుస్తా ఉన్నారు. ఓట్లేసే వాళ్ళు కార్మికులంతా బీసీ, ఎస్సీ, ఎస్టీలు. కానీ దాని అధ్యక్షులు, దాని యొక్క రాష్ట్ర అధ్యక్షుడు, దేశాధ్యక్షుడు అంతా అగ్రకులాలే ఉన్నారు. ఇదెక్క న్యాయం? అందులోనూ అగ్రకులాలే, పార్టీల్లోనూ అగ్రకులాలే, అధికారంలోనూ అగ్రకులాలే, అన్నిట్లో అగ్రకులాల రాజ్యాంగం ధ్వంసం కాబడుతుంది. కాబట్టి మేము ఇకనైనా ఈ ప్రభుత్వాలకు విన్నవించేది ఏంటంటే, కార్మికులకు న్యాయం చేయాలి, వాళ్ళకు అనుకూలమైన చట్టాలను చేయాలి. వాళ్ళు కోరుతున్నది ఆ పరిశీలన తీసుకొని కమిటీ వేసైనా కానీ వాటి సమస్యలను పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ
అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం.